మళ్ళీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి పాదయాత్ర రేపటి మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి విజయ యాత్ర కాబోతా ఉంది. ఈ సిల్వర్ జూబ్లీకి మన పాదయాత్ర జైత్ర యాత్ర కాబోతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలి బుడుగ లాంటిదని, ఇది పాల పొంగు లాంటిదని, ఇది అమాస గుట్టింది పుణ్యానికి పోతుందని కొంతమంది మాట్లాడినరు. మాట్లాడిన వాళ్ళే ఆగమైనరు, మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చాలా పార్టీలు కూడా గమ్యాన్ని చేరుకోవు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ బాటలో గాంధీజీ బాటలో నడిచినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? బోధించు, సమీకరించు, పోరాడు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అదే పద్ధతిలో మన కేసీఆర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రజలందరికీ కూడా ఎందుకు తెలంగాణ కావాలో బోధించారు. ప్రజలందరినీ సమీకరించారు. సమైక్యవాదుల మీద ఢిల్లీ గడ్డ మీద పోరాడిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తా ఉన్నాం. 1969లో చాలా మంది బలిదానాలు జరిగినాయి. ఎంతో మంది విద్యార్థులు మరణించారు. హింస ఆనాడు ప్రజ్వరిల్లిన హింస వల్ల చాలా మంది కూడా విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. పోలీస్ కాల్పుల్లో 369 మంది చనిపోయింది. ఆనాటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆనాడు జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు గాంధీజీ చూపినటువంటి బాటలో అహింసాయుత మార్గంలో సత్యాగ్రహ మోడల్లో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిండ్రు. మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణను సాధించిండ్రు కేసీఆర్ గారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల పాలన, ఇప్పుడు సంవత్సరంన్నర ప్రతిపక్ష పాత్ర. ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల పక్షం. ఆనాడు ఉద్యమంలో కొట్లాడినా తెలంగాణ కోసం కొట్లాడినాం. తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఆత్మగౌరవం కోసం ఆ రోజు పోరాడినాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అద్భుతంగా బీఆర్ఎస్ పరిపాలించింది. అనేక రంగాల్లో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 గా పెట్టాం. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, జీఎస్డీపీలో తెలంగాణ నంబర్ 1. ఆ రకంగా చూస్తే డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ 1. అనేక రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలిపిండ్రు కేసీఆర్ గారు. మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు దేశానికి, ఇతర రాష్ట్రానికి మోడల్ గా నిలిచాయి. మిషన్ కాకతీయ దేశం మొత్తం కూడా చేశారు. మన మిషన్ భగీరథ హర్ ఘర్ కో జల్ అయింది. మన రైతు బంధు పథకం పీఎం కిసాన్ పథకానికి మార్గదర్శకమైంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించి దేశానికి మోడల్ గా తెలంగాణను నిలిపాం. ఇట్లా అద్భుతంగా మన తెలంగాణ ఈ రోజు దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీదే. మరి కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, అనేక ఆశలు చెప్పింది, అనేక దుర్మార్గపు వాళ్ళు ప్రచారాలు చేశారు. కానీ ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో గాని దేశంలో గాని ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోయే పార్టీ కాదు. ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఇది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, మనం ఈ రోజు ఈ పాదయాత్ర ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలి. ఆనాడు లంకలో రావణుడు చేసే అరాచకాల్ని ఎదిరించడానికి ఆనాడు రామదండు కదిలింది. ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరించడానికి, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించడానికి ఈనాడు గులాబీ దండు కదులుతా ఉన్నది.